ఒకప్పుడు వాచ్ కేవలం సమయాన్ని చెబుదామనే ఉద్దేశంతోనే కాకుండా ఒక ప్రతిష్టాత్మక చిహ్నంగా కూడా ఉండేది. ఇప్పుడు రకరకాల వాచ్లు అంటే డిజిటల్, అనలాగ్, స్మార్ట్ వాచ్లు ఇలా ఎన్నో మన జీవితాల్లో భాగమైపోయాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ వాచ్లను స్టైల్, అవసరాల కోసం ధరిస్తున్నారు. కానీ ఈ రోజు మనం కుడి చేతికి పెట్టుకునే గడియారం పుట్టుక వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది అనే విషయం మనం తెలుసుకుందాం. ఈ కథనంలో దాని గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం వాడే వాచ్లు పుట్టుక 500 ఏళ్ల కిందటే మనం రోజు ఉపయోగించే వాచ్ పుట్టింది. 1505లో జర్మనీలోని న్యూరెంబర్గ్ అనే నగరంలోని పీటర్ హిన్లీన్ అనే గొప్ప ఆవిష్కర్త ఈ గడియారాన్ని రూపొందించాడు. అప్పట్లో సమయాన్ని చెప్పే సాధనాలు చాలా పెద్దవి, వాటిని ఎక్కడికైనా తీసుకెళ్లడం అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో పీటర్ హిన్లీన్ చరిత్రలోనే మొదటిసారి పోర్టబుల్ వాచ్ని రూపొందించాడు. దీనిని పోమాండర్ వాచ్ లేదా వాచ్ 1505 అనే పేరు పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో పీటర్ హిన్లీన్ చరిత్రలోనే మొదటి పోర్టబుల్ వాచ్ని రూపొందించాడు. దీనికి పోమాండర్ వాచ్ లేదా వాచ్ 1505 అనే పేరు పెట్టారు. ఆ వాచ్ యాపిల్ ఆకారంలో ఉండేది. బంగారం, రాగి వంటి లోహాలతో నిర్మించి అందంగా డిజైన్ చేశారు. పీటర్ హిన్లీన్ సృష్టించిన ఈ వాచ్ కేవలం సమయాన్ని చూపే సాధనం మాత్రమే కాదు, అది ఆ రోజుల్లో గణనీయమైన ఇంజనీరింగ్ కౌశలానికి ప్రతీక. చరిత్రకారులు చెబుతున్నట్లు ఈ వాచ్ అతని వ్యక్తిగతంగా వాడుకునే గడియారమే. కానీ దీని కథ ఇక్కడితో ఆగిపోలేదు. 1987లో లండన్కు చెందిన ఓ యువ వాచ్ తయారీదారు ఈ వాచ్ను అప్పట్లో కేవలం 10 పౌండ్లకే కొనుగోలు చేశాడు. అంటే దాదాపు 950 రూపాయలు మాత్రమే. వేరే ఒకరికి తక్కువ ధరకే మళ్ళీ అమ్మేశాడు. కొన్నేళ్ల తరువాత ఒక పరిశోధకుడు ఈ వాచ్ను పరిశీలించి దీని వెనుక ఉన్న అసలు చరిత్రను వెలికితీశాడు. లోపలి భాగాలు, సంతకాలు అన్నీ పరిశీలించగా నిజంగానే ఇది పీటర్ హిన్లీన్ 1505లో తయారు చేసిన వాచ్ అని తేలింది. ప్రపంచంలో అత్యంత విలువైన గడియారాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఇప్పటి విలువ సుమారు $50 మిలియన్ నుంచి $80 మిలియన్ వరకు ఉంటుందని నిపుణుల అంచనా. అంటే మన రూపాయల్లో దాదాపు 481 కోట్ల నుంచి 611 కోట్ల వరకు. ఈ అంచనా 2014లో అమెరికన్ యాంటిక్ వీక్ అనే ప్రత్యేక పత్రికలో ప్రచురించబడింది. ఈ చిన్న గడియారం చెప్పే గొప్ప సందేశం ఏంటంటే చిన్న వస్తువులోనూ గొప్ప చరిత్ర దాగి ఉంటుంది. వాటి విలువలను గుర్తించి మరింత గౌరవించడం మన బాధ్యత. ఈ రోజు మనం చేతికి వేసుకునే వాచ్ వెనుక ఇదో అందమైన చరిత్ర దాగి ఉంది.